సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్న దగ్గరే మీ పిల్లల్ని జాయిన్ చేయండి అని. సో ఇప్పుడు ఆ క్వాలిఫైడ్ టీచర్స్ ఎవరైతే, ఆ ఎలిజిబుల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంటుంది అనేది నేను చెప్తాను. సో దానికంటే ముందు ఒక్క విషయం, ప్రతి పేరెంట్ కనీసం 10th క్లాస్ వరకైనా చదువుకొని ఉంటారు కదా. సో చదువుకొని ఉంటారు. మీకు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి వెనక్కి వెళ్ళి గుర్తు తెచ్చుకోండి. మీరు చదివింది ఏదైతే స్కూల్ టైంలో చదివారో అది బేసిక్ కాకుండా ఒక సబ్జెక్ట్లో ఒక టాపిక్ గురించి ఎంతవరకు గుర్తుంది ఒకసారి గుర్తు చేసుకోండి. అండ్ గుర్తు చేసుకున్న తర్వాత మీరు ఎంతవరకు గుర్తుంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఫైన్. ఇప్పుడు డిఎడ్ వాళ్ళని కానీ బిఎడ్ వాళ్ళు కానీ ఎలిజిబుల్ కదా వాళ్ళ టీచర్స్గా. సో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది అనేది సింపుల్గా చెప్తా, పెద్ద ల్యాక్ చేయను. ప్రైవేట్ టీచర్స్ కాబట్టి వీళ్ళు ప్రైవేట్గా ఎవరైతే వర్క్ చేస్తూ డిఈడి బిఈడి వాళ్ళు, అలాగే టెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళు మెయిన్గా. టెట్ ఎగ్జామే రాయలేదు అంటే నేను ఇంకేం చేయలేను, దాని పక్కన పెట్టి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళ దగ్గర అయితే, క్వాలిఫైడ్ అయిన వాళ్ళ దగ్గర మాత్రమే నాలెడ్జ్ ఎంత ఉంటుంది అంటే, ఒక డిఎడ్ స్టూడెంట్ అయి ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళు 8th క్లాస్ వరకు చెప్పడానికి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఫస్ట్ అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు వీళ్ళు. ప్రతి సబ్జెక్టు, ఒక హిందీ తప్ప మిగతా సబ్జెక్ట్స్ అన్నీ చెప్పగలరు. వాళ్ళ దగ్గర అన్ని బుక్స్, అంటే గవర్నమెంట్ బుక్స్ ఏవైతే 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉంటాయో ప్రతి సబ్జెక్టు, ప్రతి ప్రాబ్లం, ప్రతి గ్రామర్ కానివ్వండి, ఒక సొల్యూషన్ కానివ్వండి, ఒక ప్రాజెక్ట్ వర్క్ కానివ్వండి, ఏదైనా సరే ఒక లెసన్లో ఇంచ్ టు ఇంచ్ వాళ్ళ దగ్గర బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. అన్నీ చదివేసి ఉంటారు. సోషల్ అయితే ఇంకా హిస్టరీలు అవన్నీ, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఎనీథింగ్ 8th క్లాస్ అప్ టు 8th క్లాస్ వరకు వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి విషయం వాళ్ళ దగ్గర గుర్తుండిపోయింది అనమాట. సో బీఈడి వాళ్ళు ఎవరంటే వీళ్ళు సబ్జెక్ట్ టీచర్స్ అనమాట. డిఈడి వాళ్ళైతే ప్రతి సబ్జెక్టు చెప్తారు. వాళ్ళు 8th క్లాస్ వరకు మొత్తం. బీఈడి ఎవరైతే బీఈడి వాళ్ళు ఉన్నారో అంటే స్కూల్ అసిస్టెంట్స్ అన్నట్టు, వీళ్ళు హై స్కూల్ వాళ్ళు ఉంటారు కదా, అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే పిల్లలకి చెప్పేవాళ్ళు. ఆ టీచర్స్కి అయితే సపోజ్ ప్రైవేట్ వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంటుంది అని అడిగితే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు బుక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సబ్జెక్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం, మ్యాథ్స్ టీచర్ అనుకోండి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు ఉండే మ్యాథ్స్ బుక్స్, ఆ టెక్స్ట్ బుక్స్లో ఉండే ప్రతి ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. అంత నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ప్రతి ప్రాబ్లం, అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయగలరో వాళ్ళ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో అర్థం చేసుకొని ఇంకా. సో అంతే సింపుల్, వాళ్ళంతా చదవగలుగుంటారు. అండ్ వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్కి పోతే ఇంకా చాలా ఉంటుంది. ఓన్లీ సబ్జెక్ట్ వరకే చదువుతారంటే కాదు, నో. ప్రతి ఎగ్జామ్, ఒకవేళ డిఎస్సి ఎగ్జామ్కి పోతే అందులో చైల్డ్ సైకాలజీ గురించి కొన్ని మార్క్స్కి ఇస్తారు, అలాగే తెలుగు లాంగ్వేజ్ గురించి కొన్ని మార్క్స్ ఇస్తారు, అలాగే ఇంగ్లీష్ గ్రామర్ గురించి కొన్ని మార్క్స్ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అలాగే వాళ్ళ సబ్జెక్ట్ గురించి కూడా కొన్ని మార్క్స్ ఉంటాయి అన్నమాట. అయినా రావాల్సింది మనకి 1 మార్క్ రావాలన్నా మనం 50 క్వశ్చన్లకి ఆన్సర్లు తెలిసి ఉండాలి. సో చూడండి, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఒకవేళ రాసి క్వాలిఫై అయ్యి ఉంటే ఖచ్చితంగా ఆ డిఎడ్ చదివిన వాళ్ళైనా, బిఈడి చదివిన వాళ్ళైనా, టెట్ ఎగ్జామ్ రాసున్న వాళ్ళ దగ్గర ఇంత నాలెడ్జ్ అనేది స్టిల్ వాళ్ళ మైండ్లో ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళకి పిల్లలకి చెప్పగలరు. అందుకే ఆ స్కూల్లోనే జాయిన్ చేయండి, ఆ టీచర్స్ ఉన్న వాళ్ళ దగ్గరే అని నేను చెప్పేది. అర్థమైందా? సో ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా అనేది చెప్పండి ఒకసారి, ఓకే?